our children who will be getting ready to write their school or college or university exams. అనేక పిల్లలు స్కూల్ ఎగ్జామ్స్ కానీ కాలేజ్ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ ఆ యొక్క పరీక్షలు రాయడానికి వారు సిద్ధపడుచున్నారు. They are working hard. వారు ఎంతగానో కష్టపడుచున్నారు. I can't say that of all children. అందరూ కూడా అలా కష్టపడుతున్నారని నేను చెప్పలేను. They will live their own carefree life. కొంతమంది వారు స్వేచ్ఛగా ఏమి పట్టనట్టుగా జీవిస్తారు. Why? ఎందుకు? I am not afraid of my exam. నాకు ఎగ్జామ్స్ అంటే భయం లేదండి. Because there I will go and cheat. ఎందుకంటే అక్కడ వెళ్ళి నేను కాపీ కొడతాను. They will take the Xerox copies of the answer books. ఆ యొక్క ఆన్సర్ పుస్తకాలు, ఆ యొక్క ఆన్సర్ షీట్స్ లో నుండి ఆ యొక్క సమాధానాల యొక్క జిరాక్స్ కాపీలు తీసుకుంటారు. Some very cleverly, what is that? Micro Xerox. కొంతమంది ఆ జిరాక్స్ లో కూడా చాలా చిన్నగా చేసేసుకొని తీసుకొని వెళ్తారు. Such fellows, they think they are very smart. అలాంటి వారు ఏదో బాగా తెలివి ఉంది మాకు అనుకుంటారు. They won't study. వారు అసలు చదవరు. They will be sleeping till 8 o'clock. 8 గంటల వరకు పడుకుంటారు. Or they will go and look at the others and cheat. లేనట్లయితే వేరే వారి దగ్గర నుండి ఆ యొక్క కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తారు. They are not God's children. వారు దేవుని యొక్క పిల్లలు కాదు. They are young devils. వారు యవనంగా ఉన్న సైతాన్లు. They are not God's children. వారు దేవుని పిల్లలు కాదు. So I am not talking about such. అలాంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. అలాంటి వంకరి వారి గురించి నేను మాట్లాడటం లేదు. Those who are in our Sunday school, మన యొక్క సండే స్కూల్లో ఉన్న పిల్లలు, those who are coming and hearing God's word week after week, ప్రతి వారము వచ్చి దేవుని యొక్క వాక్యం వినుచున్న వారు, those who are studying very hard, ఎంతగానో కష్టపడి చదువుతున్న వారి గురించి. See, when you children, when you really put your heart and soul on your studies, పిల్లలైన మీరు మీ యొక్క మనసుని ఆ యొక్క తెలివినంతా కూడా ఆ యొక్క చదువుల మీద ఉంచినప్పుడు, పూర్ణ హృదయంతో చదివినప్పుడు, God's blessing will automatically come upon you. దేవుని యొక్క ఆశీర్వాదము నిశ్చయంగా మీ మీదకి వస్తుంది. God will be with you. దేవుడు మీకు తోడై ఉంటాడు. See, the Bible says, బైబిల్ సెలవిస్తుంది, the horse are preparing for the war. ఆ యొక్క గుర్రములు యుద్ధం సిద్ధపడుచున్నవి. But కానీ the victory is from the Lord. ఆ యొక్క విజయం అనేది ప్రభు దగ్గర నుండి. A king can prepare any number of horses. ఒక రాజు ఎన్ని గుర్రాలైనా సిద్ధపరచుకోవచ్చు. But కానీ if God is there with him, దేవుడు ఆయనతో ఉంటే there will be victory. ఆయనకు జయం వస్తుంది. See, England was once considered as a very godly nation. ఇంగ్లాండ్ ఒక సమయంలో అది దేవుని భక్తి గల దేశంగా ఎంచబడింది. Godly kings and queens were reigning. ఎంతో దైవభక్తి కలిగిన రాజులు రాణులు దాన్ని ఏల్చి ఉండినారు. At that time, అలాంటి సమయంలో if you look at the map of England, ఇంగ్లాండ్ యొక్క మ్యాప్ చూసినట్లయితే it doesn't even to the size of our country. మన యొక్క దేశం అంత విస్తారం కూడా అది ఉండదు. But కానీ how they won almost half of the world. కానీ ఎలాగ వారు ఆ యొక్క లోకంలో సగం లోకాన్ని వారు ఏలినారు. They used to say there will be no sunset for the British Empire. అప్పట్లో వారు ఏమనేవారు అంటే ఆ యొక్క బ్రిటిష్ రాజ్యానికి రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పేవారు. How many countries they won? ఎన్ని దేశాలను వారు గెలుచుకున్నారు. Australia, న్యూజిలాండ్ and the surrounding islands, చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క దీవులు, and then all those countries like Burma and
Malaysia, Burma, Singapore, India, బర్మా, మలేషియా, సింగపూర్, ఇండియా, and almost the whole of African continent. ఆఫ్రికాలో మొత్తం ఆ యొక్క ఖండాన్ని. And then in the American side, అమెరికా దేశంలో Canada, కెనడా, West Indies, వెస్ట్ ఇండీస్, how many nations? ఎన్ని దేశాలను. But the moment when Britain became wicked, కానీ ఏ సమయంలో అయితే ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం చెడ్డగా అయిందో, going against the word of God, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, leading an immoral life, ఎంతో దుష్టమైన జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు, and encouraging the homosexuals and so on, ఆ యొక్క పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలను సాంగత్యం చేయడానికి అంగీకరించినప్పుడు, they wanted to bring law also. వారు దాన్ని ఆమోదించడానికి ఆ యొక్క రాజ్యాంగంగా కూడా సవరించాలని చూశారు. That's all. అంతే. There started the downfall of the British Empire. ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం కింద పడడం, పతనం ఆరంభమైంది. Almost all those countries which they were having disintegrated. వారి కింద ఉన్న వారు ఏల్చిన రాజ్యాలన్నీ కూడా వారు కోల్పోయారు. Every country wanted to claim its own independence. ప్రతి ఒక్క దేశము వారికి స్వాతంత్రం కావాలని కోరారు, and they got it. వారు పొందుకున్నారు. Now the British Empire, ఇప్పుడు బ్రిటిష్ రాజ్యము, సామ్రాజ్యము is not called as empire. ఇప్పుడు అది సామ్రాజ్యం అని పిలువబడటం లేదు. The nation of England, అది ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంగా పిలువబడుచున్నది. that's all that small again. అదే చిన్నగా అయిపోయింది మరలా. Yes, అవును. victory is from the Lord. ఆ యొక్క జయం అనేది దేవుడి దగ్గర నుండే వస్తుంది. Children, పిల్లలారా, when you love Jesus, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నప్పుడు, you know, if you turn to Proverbs 31 and verse chapter 21 and verse 31, మీరు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ అధ్యాయం వచనం చూసినట్లయితే, Proverbs 21 and verse 31. సామెతలు 21:31 వచనము. One of you stand read. మీలో ఒకరు లేచి చదవండి. తెలుగులో ఒక అమ్మాయి. The horse is prepared against the day of battle. The horse is prepared against the day of battle, But safety is of the Lord. but safety or victory, there are other translations, they say victory is of the Lord. ఆ యొక్క జయము ప్రభు దగ్గర నుండి వస్తుంది. తెలుగులో ఎవరైనా చదవండి నిలబడి గట్టిగా. Come on. అందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారా? అర్ని అడి యుద్ధ దినమునకు గుర్రములను ఆయత వినోద్ రీడ్ క్లియర్లీ. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్త పరచుట కద్దు. యుద్ధ దినముల కొరకు గుర్రములు ఆయత్తపరచుట కద్దు. ఆయత్తపరచుట గద్దు. కానీ రక్షణ యెహోవా ఆధీనము. కానీ విజయము, రక్షణ యెహోవా ఆధీనము. యెహోవా యొక్క ఆధీనం. మీరు ఎంత కష్టపడి చదివినా, మిమ్మల్ని బాగా సిద్ధం చేసుకునినా, if the Lord is not with you, ప్రభు మీతో లేనట్లయితే, the victory also will not be there. ఆ యొక్క జయం కూడా మీతో ఉండదు. So you must always, కాబట్టి don't depend on your own wisdom and knowledge. మీ సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడకండి. And don't turn your eyes to the left or to the right in the exam hall. ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో అటు ఇటు కాపీ కొట్టడానికి మీ యొక్క కళ్ళు తిప్పకండి. And you look to the Lord. ప్రభు తట్టు చూడండి. Victory comes from the Lord. జయము ప్రభు దగ్గర నుండే వస్తుంది. You see, when the devil gives you victory, ఆ యొక్క సైతాన్ మీకు ఆ యొక్క జయం ఇచ్చినప్పుడు, by cheating, ఏదో కాపీ కొట్టేసి పాస్ అయిపోతే, you may get high score marks. ఏదో మంచి గొప్ప మార్కులు వస్తాయి. But కానీ the end result will be miserable. దాని యొక్క పర్యవసానం ఆఖరిగా ఉండేది అది మంచిగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. You will never receive blessing. మీరు ఎన్నడూ ఆశీర్వాదం పొందుకోలేరు. So fear the Lord. I want all those who are
going for their exams, stand up please. Exam కి I వెళ్తున్న want వారు to pray for you all. ఎగ్జామ్ కి వెళ్తున్న వారు నిల్చోండి, మీ అందరి గురించి ప్రార్థించాలని కోరుతున్నాను. All those the స్కూల్స్ లో ఉన్నవారు Beulah, look. Glaston, you stand up and pray for these children. Give the mic. ప్రభా ఈ దినమున నాయన సదరు మమ్మల్ని చేర్చే స్తోత్రములు ప్రభా. మా బిడ్డల ప్రభా తండ్రి పరీక్షలకు వెళ్తుండగా సహాయం చేయము. వారు ప్రభా నేను బైబిల్ కలిగి మంచి కష్టపడి చదివి ప్రభా నేను బైబిల్ కలిగే వారుగా చేయి. నేను నీకు ప్రభా వారి జీవితం మొదటి స్థానం ఇచ్చేవారుగా చేయం ప్రభా. నేను గణపరిచేవారుగా చేయం ప్రభా. తండ్రి కష్టపడ్డ వారు నేర్పించండి. దగ్గర దారిలో వారు ఏర్పరచుకోకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి వారికి జ్ఞానము జ్ఞాపశక్తి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి వారి మీద ఆధారపడి వారుగా చేయండి ప్రభా. తండ్రి రక్షణ ప్రభా విడుదల ఇస్తా ఉన్నావు నీ ఆధీనం ప్రభా. తండ్రి నాయన వారి మీద ఆధారపడి వారుగా చేయి. వారికి జయము దయచేయండి ప్రభా. తండ్రి వారిని మహింపరిచే వారుగా చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Charles. Loving Father, thank you, Lord, for all these children you have given to us, oh Father. Lord, when they are going to write their exams, oh Father, after 1 year of hard working, oh Father, now when they are facing their exams, oh Father, Lord, you grant them the success, oh Father, the needed wisdom you give them to prepare much for the exams, oh Father, to get high marks, oh Father, and to come out with flying colors, oh Father. Lord, you honor them. When they honor you, oh Father, you honor them, Lord, and grant them good success. You bless them also spiritually. In Jesus' holy name I pray. Amen. I want my sister Persis, as a teacher, I want her also to pray. Give that mic. Loving Father, Lord Jesus, we thank you and praise you for these our dear children who took a stand to come to your church, to the house of God on Sunday, in spite of some of these children who will be writing their exam tomorrow. We thank you, the step of faith they have taken, oh Father. Yes. Lord, we thank you for these children who have worked hard 1 full year. We thank you and praise you for the various kinds of blessings you showered upon them. Thank you for the health which you have given them. Thank you for the loving parents. Thank you for the praying elders. Thank you for everyone who have contributed for the well-being of these children, oh Father. Bless everybody's efforts, dear Lord, and bless them with a special blessing of wisdom, knowledge, understanding. Your spirit, oh Father, the spirit of yours may be upon them, oh Savior. And grant them your grace, Lord, when they'll be facing their exams. Whatever graces they need, the blessings they need to write their exams, help them, oh Father. Be with them. Grant them health, dear Lord. Some of them may be facing financial difficulties also. Be with them. The peace which they need at home, the environment, what all they require for writing their exams, help them, oh Father. We pray for Uncle also, who is praying much for them, oh Savior. Strengthen him also, and be with our dear children in the days to come. Let them be very thankful and grateful to Thee for all these blessings which You have showered upon them, O Father. They may rise up to bring only glory for Your name, O God. Be with them. In Jesus' name we pray. Amen. Loving Father, ప్రేమగల తండ్రి, I also pray for these dear children of our church. ప్రభా మా చర్చ్కి వచ్చిన ఈ యొక్క ప్రియ పిల్లల గురించి ప్రభా నేను ప్రార్థిస్తున్నాను. They come regularly to the Sunday school. ప్రభా వారు ఎంతో క్రమంగా సండే స్కూల్కి వచ్చున్నారు. They are so concerned about their spiritual condition. వారి